మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ నాతర రంజిత్. ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేస్తాం. అదే కాకుండా 2 రోజుల బట్టి లైవ్ కనెక్ట్ చేయకపోవడానికి కారణం వైఫై సమస్య రావడంతో, నెట్ ప్రాబ్లంతో 2 రోజులు బట్టి మార్నింగ్ న్యూస్ నిర్వహించలేదు. అన్నితకు భావించకండి. కొంత ఆర్థిక వనరులు కూడా సక్రమంగా లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము మార్నింగ్ న్యూస్ నిర్వహించలేకపోయినాం. అన్నితగా భావించకండి. ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సాక్షి ప్రధాన పత్రిక బ్యానర్ ఐటమ్ గా ముద్రించిన వార్తలపై ఇవాళ ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అక్షిత మీడియా యాజమాన్యం తరఫున. అదే కాకుండా హైబ్రిడ్ గా సీట్లు పెంచాలా, జనాభా దామాషా ప్రకారం 50% జిఎస్డిపి ప్రాతిపదికన మరొక 50% పెంచాలి సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెంచే 272 లోక్సభ స్థానాలను 136 జనాభా లెక్కన మరొక 136 ఏమో జిఎస్డిపి ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాలని ప్రధాని ప్రతిపాదనల వల్ల దక్షిణాది ఉత్తరాది మధ్య భారీ అంతరాయం అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. దక్షిణాదికి జరిగేది నష్టమేంటో చెప్పాలి, సీట్ల పెంపు ప్రతిపాదనపై బండి సంజయ్ సవాలు. రేవంత్ రెడ్డి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీటింగ్ మీ ఇద్దరు కేంద్ర మంత్రులు కౌంటర్ ఇచ్చినట్టు మరొక వార్త. కొత్త దిక్సూచి భూభారతి బీఆర్ఎస్ హయాంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన కథనం. రేపటి నుంచి డిగ్రీ ప్రవేశ ప్రక్రియ దోస్త యాప్ ఆన్లైన్ స్టార్ట్ అయింది కాబట్టి రేపటి నుంచి అది ఉంటుంది. మేడిగడ్డకు డ్రాంప్ వాల్ అనే మరొక వార్త కూడా ముద్రించిన సమ్మెగ సైరం ఈ నెల 22న తొలి షిఫ్ట్ నుంచే అని ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ కార్మికులకు ఉప కమిషనర్ తో చర్చలు విఫలం కానీ హాజరు కాని ఆర్టీసీ అధికారులు తటస్థంగా ఆర్టీసీలోనే మరొక జేఏసీ కొన్ని సంఘాలు అనే వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా కూల్చివేతలు ఆపండి హైడ్రాకు హైకోర్టు భారీ షాక్ అనే మరొక వార్త. మావిగాన్ వర్సెస్ అమరావతి గ్రాఫిక్స్ చర్చనీయమైన మావిగాన్ పై ప్రజాభిప్రాయం అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించి, ఏదైతే అమరావతి రాజధానిపై జరుగుతున్న చర్చపై జగనేమో మావిగాన్ అనే పేరు పెట్టాలి అని, చంద్రబాబు నాయుడు అమరావతి అనే ఈ రెండింటి మధ్య జరుగుతున్నదా దాని ముద్రించాను. హార్మోజాన్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా, వాటి నుంచి నౌకలను రాకపోకలను నిషేధం, అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడుతున్న ఇరాన్ అనే వార్త. పోప్ దుర్బలాడు, నా వల్ల ఆ పదవి అనే వార్త కూడా, నా వల్లనే పోప్కి ఆ పదవి వచ్చింది అనే వార్త కూడా మరో కథనం కూడా ప్రకటించారు. 7 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు భారత్ కు చేరిన ఇరాన్ 3 సార్లు ట్యాంకర్లు అనే వార్త కూడా మరో ప్రధాన వార్తకు ముద్రించింది. V6 వెలుగు పత్రికలో ఏమి ప్రధాన వార్తగా మండుటెండలు, సుర్రుమంటున్న ఎండలు, రాష్ట్రంలో 42% డిగ్రీలకు దాటిన ఉష్ణోగ్రత అనే మరో వార్త కూడా ప్రధానంగా ముద్రించి, మరొక 2-3 రోజులలో మరొక 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం. నిజామాబాద్ లో 42.4, ఆదిలాబాద్ లో 42.3 డిగ్రీలు నమోదైంది. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి. ఖమ్మంలో 40.4% ఉష్ణోగ్రత పెరిగింది అనే వార్త కూడా ప్రధాన. చరిత్ర సృష్టిస్తాం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ అనే వార్త కూడా మరో. మహిళా దశాబ్దాల నిర్లక్ష్యానికి తెరదించేలా చారిత్రాత్మక అడుగులు అనే మరో వార్త కూడా. డీలిమిటేషన్ పర్సంటేజీలు కాదు, నెంబర్ ముఖ్యం, సీట్ల పునర్విభజనపై నాది హైబ్రిడ్ మోడల్ సీఎం అనే సీఎం రేవంత్ రెడ్డి మోడీని విమర్శించిన. డీలిమిటేషన్ కు మహిళా బిల్లు ముసుగు, జనాభా లెక్కలు లేకుండానే చేస్తామనటం రాజ్యాంగంపై దాడే కదా అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీస్, అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో మంత్రిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం, 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి లేకంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామనే హెచ్చరిక అనే వార్త కూడా. మైనింగ్ లో చైనా ఆధిపత్యం ఎదుర్కొందాం,
ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మైనింగ్ రంగంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. హార్మోజన్ దిగ్బంధం స్టార్ట్, ఆయిల్ బ్లాక్ డే కు పక్కాగా అమలు చేస్తాం, ఆర్థికంగా దెబ్బతీస్తాం అనే ట్రంప్ వ్యాఖ్యలను ప్రధానంగా ముద్రించింది. గల్ఫ్ పోర్ట్లపై దాడులు చేస్తాం, ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ అనే మరొక వార్త కూడా కోతులను చంపేందుకు బాలామృతంలో విషం తెలియక తిన్న బాలుడు మృతి అనే వార్త ములుగు జిల్లాలో కనిపిస్తుంది. వేడెక్కిస్తున్న మిల్లర్లు, ఒక్కరోజే సీఎంఆర్ నిబంధనల మార్పు అనే వార్త కూడా ప్రధాన వార్తకు ముద్రించడం జరిగింది. రేపటి 22 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె జేఏసీ ప్రకటించిన పరిస్థితి. సోమవారం జాయింట్ లేబర్ కమిషన్ సునీత గోయల్ దాస్ సమక్షంలో జరిగిన చర్చల్లో మరొకసారి ఆర్టీసీ యాజమాన్యం తరపున అధికారులు ఎవరు పాల్గొనకపోవడంతో జేఏసీ తమ నిర్ణయాన్ని ప్రకటించిందనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎన్నుకునే వాళ్ళు బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారిపోవచ్చు, అమలు చేసే వాళ్ళను బట్టే చెడు రాజ్యాంగం కూడా మంచిగా మారిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన అప్పుడు చెప్పిన పలుకుల్ని ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. రేపటి నుంచి టెట్ దరఖాస్తు అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. దిశ పత్రిక ప్రధాన వార్త ఏం ముద్రించారో చూద్దాం. ఎన్నికల్లో బయోమెట్రిక్ తీసుకురావాలన్న సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ స్వీకరణ, కేంద్రం సిఈసికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి అనే వార్త కూడా. వారికి ఓటకు కల్పించలేం, సుప్రీంకోర్టు. హైదరాబాద్ షా సన్ రైజ్ ఘన విజయం, చిత్తుగా ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ అనే వార్త కూడా ప్రధానంగా. హైబ్రిడ్ డీలిమిటేషన్, 50% సీట్ల జనాభా ప్రకారం మిగతాది జిఎస్డిపి ప్రకారం పెంచాలి అనే వార్తను ప్రధానంగా. మహిళా రిజర్వేషన్ బిల్లు పునర్విభజనకు కలపడం కుట్ర, మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. లొంగిబాటులో మరొక మావోయిస్ట్ అగ్రనేత జనజీవన స్రవంతిలోకి జార్ఖండ్ పోలిట్ బ్యూరో సభ్యుడు మిసేర్ బేస్రా అనే వార్త కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అతను కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు, అతనితో కూడా చర్చలు జరుపుతున్నట్టు ప్రధాన వార్త కూడా ముద్రించింది. కామ్కేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, తెలంగాణకు చెందిన మావోయిస్టు నేత భాగ్య అలయస్ రూపీ మృతి అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఆమె ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ కు లీగల్ నోటీసులు, ఏదైతే అంగన్వాడీ టీచర్లకి ట్యాబ్లు ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో అవినీతి జరిగింది, దాంట్లో సీతక్క పాత్ర ఉంది అని ఎవరైతే వీళ్ళు మాట్లాడిన దానికి తీవ్రంగా ఖండిస్తూ వారికి లీగల్ నోటీసులు పంపించినట్టు ప్రధాన వార్త కూడా. తహసీల్దార్ సంతకమే ఉరితాడు, యాదాద్రిలో భూభారతి స్కామ్ లో కొత్త కోణం. ఇక ఆల్రెడీ భూభారతలు కూడా స్టార్ట్ అయినట్టుంది. కాంట్రాక్ట్ కమిషన్ల మీద రివ్యూ, రైతుల కోసం సీఎం సమయం దొరకదా, కరెంట్ ఇవ్వరు, రైతు బంధు వేయరు అని సర్కార్పై ఘాటైన విమర్శలు చేసిన హరీష్ రావు. మహిళా రిజర్వేషన్ సమానత్వం భారత్ కు పునాది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుతోని సమానత్వం, పురుషులతో సమానంగా మహిళలు అనే విధానంతో మనం తీసుకొచ్చే ఈ చారిత్రాత్మక బిల్లు వల్ల ప్రతి ఒక్కరి సమన్వయం జరుగుతుంది అని చెప్పి మోడీ మాటలలో వార్తను ప్రధానంగా ముద్రించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం, బండి సంజయ్ తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ ట్రోల్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ తర్వాత క్రమంలో మోనాలిసా సినిమాలకు వస్తుంది, అది నటిస్తుంది, ఇది నటిస్తుంది, మంచి మంచి టాప్ హీరోయిన్ అవుతుంది, అది ఇది అనుకుంటే తీరా కాస్త ఒక వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని టిస్టిన్ కనిపించింది. తీరా చూస్తే ఆ అమ్మాయి భర్తపై ఫోక్సో కేసు నమోదు చేశాను, అంటే మైనర్ బాలికలపై ఏమైనా అత్యాచారాలు కానీ ఈ విధంగా చేసినప్పుడు ఫోక్సో చట్టాలు. 20 కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో జాయినింగ్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. గాయపడ్డాం ఇక రెచ్చగొట్టొద్దు అనే వార్త. సిడబ్ల్యూసీ సమావేశంలో
డీలిమిటేషన్ లో దక్షిణాదిగా వివక్ష చూపితే ప్రజా ఉద్యమాలే. మహిళా రిజర్వేషన్ బిల్లుకి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా, రాష్ట్రపతికి సమర్పించిన అలహాబాద్ కోర్టు జడ్జి. ఇక ఈయనైతే ఇంట్లో కుప్పల కొద్ది డబ్బులు, ఇక ఏసీ బోర్లు వాళ్ళు అధికారులు పోయి ఈయన పట్టుకోవడానికి పోయేటాలు. ఈ ఉత్తముడు ఏం చేసిండు, డబ్బుకి ఆ డబ్బుని అంతా కాల్ చేసిన పరిస్థితి కూడా మనం గతంలో చూసినాం. అలాంటి ఉత్తముడు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఈయనకి బుద్ధి దేవుడు ప్రాప్తి కలిగిందట్టుంది, అందుకనే రాజీనామా చేసిండు అనే వార్త కూడా ప్రధానం. 6 నెలల్లో యూసీసీ అధికారంలోకి రాగానే అమలు, మహిళా నిరుద్యోగులకు 3,000 రూపాయలు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా యమునా నదిలో పడవ బోల్తా, గల్లంతైన వారి కోసం గాలింపులు, 10 మంది దుర్మరణం అనే ప్రధాన వార్త కూడా. ఇక్కడ లాభాలు అక్కడ నష్టాలు, తెలంగాణ డిస్కాంలకు పెరుగుతున్న లాస్, ప్రతి యూనిట్ కు పై 27 పైసల లోటు, మిగులుబాటులో ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు. అక్కడనేమో వాళ్ళకి లాభాలు వస్తున్నాయట, ఇక్కడ నష్టాలు వస్తున్నాయట. మరి ఏడెందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 డిఏ పెంపు ప్రకటించిన పొన్నం ప్రభాకర్, సంస్థపై నెలకు 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడే పరిస్థితుంది. అయినప్పటికీ కూడా మేము ఉద్యోగుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కాబట్టి మేము ఆ భారాన్ని భరిస్తాం, డిఏ ఇచ్చి తీస్తామని ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుందనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. సాక్షి పత్రికలో ప్రధాన వార్త ఏ విధంగా ఉందో ఒకసారి శాంతి చర్చలపై ప్రతిష్టంభన, 2 వర్గాలుగా విడిపోతున్న ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు. నేడు ఇస్లామాబాద్ చర్చలకు వెళ్లాల్సిందేనంటున్న ఒక వర్గం, లెబనాన్ పై దాడులు ఆపితేనే చర్చల్లో అంటున్న మరొక వర్గం. పాకిస్తాన్ బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సన్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. శరవేగపు దారి, హై స్పీడ్ రైల్ హబ్ క్యాడరాలను ముందడుగు. ఇక జెట్ స్పీడ్ లో నడిచే రైల్ని తీసుకురావడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దానికోసం ఏర్పాట్లు చేస్తుందన్న మరొక వార్త కూడా. ఇక 1,856 కోట్ల రూపాయల నిఘా డ్రోన్ కనిపించట్లేదు. హార్మోజాన్ పై సీక్రెట్ ఆపరేషన్ సందర్భంగా అదృశ్యం, అమెరికాకు మరొక ఎదురు దెబ్బ. ఇక కోట్ల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిన డ్రోన్ ఆట కనిపించకపోయిందట. మరి దాన్ని దొంగలెత్తపోయారో లేకపోతే ఇరాన్ బేల్ చేసిందో తెలవాల్సిన అవసరం ఉంది. మోడీ పొలిటికల్ గేమ్, ఎన్నికల్లో లబ్ధి కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు భేటీ. సిడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఏది ఈ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలని విచ్ఛిన్నం చేయాలా, దక్షిణాది రాష్ట్రాలలో కూడా మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ ఇతర పార్టీలు లేకుండా చేయడం కోసం ఈ విధమైన విధానాలు పాల్పడుతున్నారు. దీనివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే రోడ్డు ఎక్కడానికి కూడా ఇతర పార్టీలను కలుపుకొని మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మరో వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. పునర్విభజనతో ప్రజాస్వామ్య ఉద్యమం, లోక్సభ సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాయం పెరుగుతాయి. ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు. ఢిల్లీ మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ద్రోహం, రైతుల చట్టాలను లాగేలా ఈ నిర్ణయం వెనక్కు తీసుకోక తప్పదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఇవన్నీ అయ్యే కాకుండా ఇవాళ ప్రధానంగా మనం మాట్లాడుకోవాలనంటే వలస గిరిజన ఆదివాసుల పరిస్థితులు. ఇవాళ ఒక పక్క నక్సల్స్ ఏరువేత కార్యక్రమంలో భాగంగా ఇవాళ వలస గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి కొన్ని వందల వేల కుటుంబాలు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళు బ్రతుకు జీవనం అన్నమూరు రామచంద్ర అనే పరిస్థితిలో వాళ్ళు జీవనం సాగిస్తున్న తరుణంలో వారిని పట్టించుకునే నాదుడే లేడు. పైకి తిరిగి వాళ్ళు ఉండే ప్రాంతంలో 170 పరిధిలో కానీ లేదనంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ చట్టాలు అమల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మేము రోడ్లు వేయడానికి ఫారెస్ట్ అధికారులు మాకు సహకరించట్లేదు, అందుకని మేము రోడ్లు వేయట్లేదని వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ నిజంగా ఒక గర్భిణీ స్త్రీ, గిరిజన గర్భిణీ స్త్రీ తాను వైద్యం కోసం హాస్పిటల్కి చేరి బతికి బట్టబట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు మనం అనేక మంది
చనిపోతున్న పరిస్థితులు కూడా చూసాం. అనేక మార్లు మన పత్రిక అక్షిత మీడియా ద్వారా కూడా, మన మీడియా ద్వారా కానీ ప్రజలకి, అధికారులకి, వైద్య శాఖ అధికారులు మీరు లక్షల రూపాయలు జీతాలు తీసుకోవడానికి ఉన్న సోయి వరుస గిరిజన ఆదివాసుల పక్షాన ఎందుకు లేదని మేము తీవ్రంగా విమర్శిస్తాను. ఎందుకంటే వారు జీవనం పరిస్థితులను చూస్తే ఎంత దుర్బలం. మొన్న రాత్రి ఏదైతే ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ సమయంలో వేదన అనుభవిస్తున్న తరుణంలో వారున్న ప్రదేశానికి అంబులెన్స్ రాకపోవడంతోనే 2 కిలోమీటర్ల పరిధిలో నైట్ అర్ధరాత్రి 1-2 సమయంలో డోలీ కట్టుకొని వాళ్ళు అంబులెన్స్ వారికి తీసుకొస్తున్న పరిస్థితులలో ఆ మహిళకి ఏమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఓట్ల కోసమే వాళ్ళు కావాలా? సీట్ల కోసమే మీరు, మీ సీట్ల కోసం ఉన్న అతి ఉత్సాహం, అమాయక గిరిజనుల యొక్క ఓట్ల కోసం ఉన్న అతి ఉత్సాహం, వారి యొక్క సంక్షేమ పథకాలు అందించడంలో మీకు ఎందుకు లేదని అక్షిత మీడియా తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. ఇకనైనా వైద్యాధికారులారా తక్షణమే వలసన గిరిజన ఆదివాసుల ఎవరైతే గూడాలు ఏర్పాటు చేసుకుంటారో ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నెలలో 4-5 సార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఐటీడీ పీఓ కార్యాలయాన్ని కూతబెట్టు దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ పరిస్థితులు ఉంటే సుదీర్ఘ ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏమండి? అదే కాకుండా కనీసం రోడ్డు వసతి ఉండదు, కరెంటు వసతి ఉండదు, వాళ్ళ యొక్క తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. సెలవులలోనో కుంటలలోనో కలుషిత నీళ్లు తాగి అనారోగ్య పాలవుతున్న పరిస్థితులు, పిల్లలకి ఎవరు కూడా పౌష్టికాహారం లోపాలు ఉండటం అనేక మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అనేకల గురించి మనం అధికారుల దృష్టి తీసుకెళ్తున్నా వాళ్ళు ఈ మాత్రం పట్టించుకోకపోవటం వెనక రాజకీయ స్వలాభం, ఓట్ల రాజకీయం తప్ప ఏం లేదన్న వాదన కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలా. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ఏవైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాలు వలస గిరిజన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారి హక్కులకి కాలరాసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే వీటిపై పునరాలోచించాల్సిన అవసరం కూడా ఉందని అక్షిత మీడియా యాజమాన్యం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. వారికి గతంలో జరిగిన విధంగా కాకుండా ఇప్పుడు కనుక వాళ్ళకి తగిన న్యాయం జరగకపోతే వారి పక్షాన నిలబడి పోరాటాలు చేయడానికి కూడా మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అదే కాకుండా ఫీజుల భారం ఎలా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజుల కోసం అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ ఎస్సీ ఎస్టీలకి 25% రిజర్వేషన్ కేంద్రం అమల్లో ఉన్నప్పుడు మీ కార్పొరేట్ విద్యా సంస్థలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి, బీసీ మైనార్టీల పిల్లలకి 25% రిజర్వేషన్ కల్పిస్తారు? దాని ద్వారా ఎంతమంది నిరుద్యోగ పిల్లలు మీ కార్పొరేట్ స్కూళ్లలో చదువుతారు? ఇలా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తే మీరు కార్పొరేట్ విద్యా సంస్థలలో కార్పొరేట్ ఫీజులు వసూలు చేస్తాను, మీరు ప్రభుత్వ నిబంధనలు ఎందుకు పాటించట్లేదు? మీ వసతులతో కూడిన విధానాలు మీ విద్యా సంస్థలలో ఉన్నాయా? వాటిపై అధికారులు పరిశీలన చేయకపోవటం వెనక ఆంతర్యాలు ఏంటిది? అంటే వారి యొక్క స్వార్థపూరితం, వారి యొక్క ధనార్జన మెయిన్ ప్రధాన కారణంగా కూడా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది మీడియా పరంగా మాలాంటి ప్రతినిధులుగా మేము మా గొంతు వినిపిస్తున్నప్పుడు కూడా అధికారులలో చలనం రాకపోవడం కారణం అధికారుల నిర్లక్ష్యం. ఇకనైనా ప్రభుత్వం వచ్చే విద్యా సంస్థల అకాడమిక్ ఏరియా కానుంచి ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అది చిన్న, మధ్య తరగత లేకపోతే పెద్ద స్థాయి పక్క పెడితే 25%తో కూడిన ఎస్సీ ఎస్టీల పిల్లలకి ఉచిత విద్య అందించాలి. అదే కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి 25% రిజర్వేషన్ కల్పించాలా. ఫీజుల వ్యత్యాసం కూడా ఉండాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ, దీనిపై ఎవరైతే మా లెక్క ప్రజా గొంతుకోగా నిలబడ్డ వారందరినీ కలుపుకొని పోరాటం చేయడానికి కూడా అక్షిత మీడియా యాజమాన్యం సిద్ధంగా ఉందని మరొకమారు తెలియజేస్తూ, ప్రజలు ఐటీడీ పీఓ కానీ కలెక్టర్ కానీ వలస ఆదివాసుల పక్షాన మరొకసారి పునరాలోచించి వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరవేయండి. దాని ద్వారా ప్రజా సమస్యలు వెలికి తీయడానికి అనునిత్యం సిద్ధంగా ఉంటామని మరొక మారు తెలియజేస్తూ, మీరు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మాకు కొంత తోడ్పాటు అందించినట్లయితే మాకు కొంత వెసులుబాటు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా యొక్క అవసరాలను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని మరొక విజ్ఞప్తి చేస్తూ, మాకు మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ నాతరి రంజిత్, అక్షిత మీడియా ఎడిటర్ అండ్ CEO, సైన్ అవుట్.